అందరికీ నమస్కారం. భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో 11వ శ్లోకం. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. ఈ శ్లోకంలో పరమాత్మ యోగులు కర్మలు చేసే స్థితిని గురించి తెలుపుతున్నాడు. యోగులు సాధకులు అయిన వాళ్ళు తమ మనసు చిత్తము పరిశుద్ధంగా ఉండడానికి ఫలాన్ని ఆశించకుండా సమాజ శ్రేయస్సు కోసం కర్మలు చేస్తుంటారు. కేవలం ఇంద్రియములతోనే కాదు, బుద్ధితో మనసుతో కూడా అటువంటి ఆలోచనలే చేస్తుంటారు. చాలామంది పైకి సమాజ సేవ చేస్తున్నట్టు కనిపించినా లోపల ఎంతో కొంత లాభం పొందాలనే ఆశతోనే కర్మలు చేస్తుంటారు. కేవలం ఇంద్రియములతోనే కాదు, మనసులో కలిగే ఆలోచనలు, బుద్ధితో చేసే నిర్ణయాలు అన్నీ పరోపకారానికి, సమాజ శ్రేయస్సు కొరకే చేయాలి. ఇలా చేసినట్లయితే మనసు నిర్మలమవుతుంది. దాని వలన జ్ఞానం కలుగుతుంది. అప్పుడు మోక్ష మార్గంలో ప్రయాణం చేస్తాం. ఇదంతా సాధకుల కోసం చెప్పారు, మా కోసం కాదు. అయినా మాకు చదువు, ఉద్యోగం, వ్యాపారంతోనే సరిపోతుంది, ఇంకా సాధన చేయడం ఎక్కడా, అది కుదరదు అని చాలామంది అంటుంటారు. ఎందుకంటే కష్టమైన పనిని ఎగవేయడానికి ఎప్పుడు మానవులు ఇష్టపడుతుంటారు. కానీ పరమాత్మ అలా అనలేదు. మీకు శరీరంతో భగవంతుని పూజించడం, ధ్యానించడం కుదరకపోతే మనసుతో చేయండి, మానసిక పూజ చేయండి. మనసుతోనే అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించండి. మీ మనసును పరమాత్మకు అర్పించండి. అన్ని పనులు పరమాత్మ పరంగా చేయండి. అదే మానసిక పూజ. అది కుదరకపోతే ఏదో ఒక పుస్తకం, భగవద్గీత, రామాయణం లాంటి గ్రంథములు కానీ పక్కన పెట్టుకుని పని మధ్యలో 4 పేజీలు బుద్ధిగా చదవండి. మీకు రిలాక్సేషన్గా ఉంటుంది, జ్ఞానం కూడా వస్తుంది. ఈ విధంగా కేవలం శరీరంతోనే కాకుండా మనసుతో కూడా, బుద్ధితో కూడా పరమాత్మను పూజించవచ్చు, అర్చించవచ్చు అని పరమాత్మ మనకు తెలియజేస్తున్నాడు.